ఏదైతే చెప్పారో అందులో 2-3 పాయింట్లు నాకు చక్కగా వాలంటీర్ వ్యవస్థ గురించి. అలాగే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వాలంటీర్ వ్యవస్థ మీద చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని 5 నుంచి 10,000 చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం. ఏం సార్, ఎక్కడైనా కానీ వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంతో ఎలక్షన్ ముందు సంప్రదించాల. మాకు మీరు ఏమైనా చేస్తారా, మా జీతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతే ఉంది, మాకు ఈ వరాలు కురిపిస్తారా అనేది మేము ఎక్కడ చేసిన దాఖలా లేదు. అంటే మనం అడగకుండానే హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇచ్చింది కూడా కాకుండా 5,000 ఏం సరిపోతాయి, పైగా ఏం సరిపోతాయి అని చెప్పి 5 నుంచి 10,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు పరగలవాళ్ళు పలికింది కాక, పవన్ కళ్యాణ్ గారు నా జేబులో డబ్బులు ఇస్తానని చెప్పి చేయమని పెట్టి చూపించి యాక్షన్ చేసి సినిమాలో నటించినట్టే ఇక్కడ యాక్షన్ చేశారు. స్టేజ్ మీద ఆయన నటిస్తూనే ఉంటాడు కదా రోజు. ఆయన జీవితం మొత్తం నటనే, రాజకీయం కూడా నటనే. ఈరోజు ఉప ముఖ్యమంత్రి నటిస్తున్నాడే కానీ పాలన చేయట్లేదు. ఆయన పాలన చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా అనిపిస్తుందా? నటిస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ రోజు కూడా యాక్టింగ్లు చేసి 5 సరిపోతే 10,000 ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి 2,60,000 మంది ఓటు బ్యాంకు కొల్లగొట్టింది కూటమి ప్రభుత్వం. అంటే వాలంటీర్లే ఓటు వేయకపోతే వీళ్ళు ఈ మెజారిటీ వచ్చిద్దా? ఈ కూటమి ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2,60,000 ఇంటూ 4, మన కుటుంబ సభ్యులే 10 లక్షల ఓట్లు. ఎందుకంటే మనకు 10,000 వస్తాయంటే మా అమ్మ వేసిద్దిగా, మా నాన్న వేస్తాడుగా, మా చెల్లి భార్య అక్కడే 5 ఓట్లు. అంటే 10 లక్షల పైచిలకి ఇంకా. అలాగే ఈ ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయని మన ఫ్రెండ్స్కి చెప్పాంగా, మన 50 కుటుంబాల్లో చెప్పాంగా. ఈ కూటమి ప్రభుత్వం గెలిపించడంలో వాలంటీర్ పాత్రే ఉంది. ఇది ఓపెన్గా చెప్తున్నాం. అవునా కదా? మన బతుకులు మారితే మన పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీగా మనం దత్తత తీసుకున్నామా, లేదా కూటమి పార్టీగా దత్తత తీసుకున్నామా? మనం ప్రభుత్వానికే పనిచేస్తాం, ప్రజలకే పనిచేస్తాం, ప్రభుత్వ జీతమే తీసుకుంటాం. ఏ ప్రభుత్వమైనా బాధ్యతగా పనిచేస్తాం. మనది ఒకటే అంతిమ లక్ష్యం, మానవత్వం, సేవ చేస్తాం. ఈ రెండే మనకి కులాలు మతాలు. ఇంక ఏ కులం ఏ మతం వాలంటీర్ వ్యవస్థకి ఎక్కడా లేదు. అవునా కాదా? అలా నమ్మి మనం ఓట్లేస్తే ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలు ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోల్పోయి వచ్చారు. మహిళల్లో వితంతువులు ఉన్నారా లేరా? ఒంటరి మహిళలు, పురుషులు వదిలేసిన వాళ్ళు ఉన్నారా లేరా? వికలాంగులు ఉన్నారా లేరా? ఈ 5,000 6,000 ఆ పిల్లల పోషణకు ఉపయోగపడేది సార్. వాళ్ళ దాని మీద బతకడానికి అయితే వాళ్ళ వాలంటీర్ ఉద్యోగం కోసం రాలా, వాళ్ళ పిల్లల పెంపకానికి వచ్చారు సార్. మీకు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నారంటే, మీరు ప్రజా సంఘాల నుంచి మీరు పోరాటం చేసేవాళ్ళు. ఈ ఉద్యోగం కోసం మీరు ఎందుకు పాకులాడుతున్నారు అనుకోవచ్చు. మీరు సొంత ఊర్లో ఈరోజు ఉద్యోగం చేయాలి, 9 పోయి రాత్రి 10 అయినా కానీ 7,000 6,000 ఇస్తారు సార్ బయట వెట్టి చాకరీ. మహిళలకు ఉద్యోగాలు కావాలంటే వాళ్ళని ఇంకో రకంగా కూడా వాడుకోవాలని చూస్తున్నారు సార్. ఉద్యోగం ఇస్తాం మాకేమి ఇస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు బయట చెప్పలేక. కమిట్మెంట్ అన్ని చోట్ల ఉంది, ఫిలిం ఇండస్ట్రీ కాదు బయట. ఆ విధంగా వ్యవస్థలు తయారైతే ఆ మహిళలు ఏడికెళ్ళి ఉద్యోగాలు చేస్తారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అబద్ధాలు చెప్పడమే ఈయన పాలన. మీరు చెక్ చేసుకోండి. ఈ మాటనే కట్టుబడే ఉంటా, ఈ మీడియా ముందు కానీ ఈ వీడియో కానీ ఎప్పటికైనా జీవితకాలం కట్టుబడే ఉంటా. చెప్పింది గోరంతా, చేసేది కొండంతా. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కొండ చేసి ఇంత చెప్పుకోలేకపోయాడు. ఆయన గెలిచినట్టయితే ఈ సమస్య మనకు వచ్చేది కాదు. ఓపెన్గా ఎంతో కొంత 5,000 6,000 ముందు నిలబడేవాళ్ళం. ఆ పాయింట్కి ఆయన ఏకీభవిస్తా, ఆ పాయింట్లో ఏకీభవించాలి ఉన్నమాట. మనం కొనసాగే వాళ్ళం కదా. ఇంత కొండ చేశాడు, చెప్పుకోవడం చేతకాల. మళ్ళీ ఆయన ఏం పరిపాలన చేస్తున్నాడో ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ సూపర్ 6 అవ్వలేదు, వాళ్ళు విజయోత్సవాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అట్లా ఉండాలి నాయకుడు అంటే. ఆ పాయింట్లో అయితే గ్లోబల్ ప్రచారమే కదా సార్. చేయకుండానే చేశాడు, చేసి కూడా చెప్పుకోలేకపోయాడు ఈయన. ఇలా చేసి మేము భ్రష్టు పట్టాం. ఆయన చేసుకున్నట్టయితే ఈరోజు గెలిపించుకునేవాళ్ళం. అట్లీస్ట్ ఈయన హామీ ఇచ్చాడా? ఇవాళ. అలాగే పూతరేకుల మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి ఆయన ప్రగల్భాలు పలికి, నేను సచివాలయంలో ఆయనతో డిస్కషన్ జరుగుతుంటే వాలంటీర్ అంటే ఆయన కింద పైన చేశాడు మరి దుర్మార్గంగా. లెటర్ తీసుకోవడానికి కూడా 10 నిమిషాలు అసలు రిప్రజెంట్ చేసే లెటర్ తీసుకోవడానికి సార్ సచివాలయంలో ఆలోచించాడు సార్. సాగట్లా రన్నింగ్లో పోతాడు ఆయన. అంటే నేను పరిస్థితి కూడా లెటర్ ఇచ్చి మా సమస్యలు పెట్టుకున్నా. మినిస్టర్ గారు మీరు చేసిన పని చెప్తున్నాను మీడియా ముఖంగా ప్రజల ముఖంగా.
సచివాలయంలో మీకు గుర్తుందో లేదో, డేట్లు అన్నీ ఉన్నాయి, ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినాయి. అలాగే ప్రకాశం జిల్లా మంత్రి, మా మంత్రి గారు వాలంటీర్ల అంశం అంటే ఆయన ఏందో అసలు మా శాఖ బోర్డు పెట్టుకొని ఆయన పేరే ప్రకాశం జిల్లా మనకి డిజేబుల్ మినిస్టర్ గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. ఆయన శాఖ ఏమో మంది, మన సమస్యల కోసం ఆయన శాఖకి ఆయన పనిచేసేది మన శాఖ సార్. మా శాఖ సమస్యలు చెప్పబోయాడంటే మమ్మల్ని ఎలాగానే ఈయన వచ్చాడా ఇప్పుడు ఈయన చెప్పాలన్నట్టు ఏదో చెప్పేసి పంపించేవాడిని. అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే అబద్ధాలు చెప్పడం, మోసపూరిత హామీలు ఇవ్వడం, అందరినీ మోసం చేయడం. సూపర్ 6 అమలైందా? మహిళమ్మ తల్లులకి 15,000 నెలకి ఇస్తామన్నారు, అది ఉంది కదా. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు కదా. ఇంకేముంది బ్యాలెన్స్? నిరుద్యోగ బుద్ధి ఇస్తామని ఇవ్వలేదు కదా. 3 బీసీ రక్షణ చట్టం ఉంది కదా. 4 వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటామన్నారు కదా. సూపర్ 6 ఇది కూడా భాగమే కదా. 5 మళ్ళీ అమలు చేసింది ఏంది? 6లో 5 ఇక్కడే ఉన్నాయి అని చెప్పారు. చూడండి, ఇక్కడే పెట్టుకుని గ్లోబల్ ప్రచారం చేసుకుని విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వానికి ఎన్ని అంటే 2వ సిలిండర్ డబ్బులు కూడా అలా పోయినాయి. మేము వేసామని చెప్పేసుకుంటున్నారు. అమ్మఒడి వచ్చినాయా? రాలేదు. ఒకటి రాలా. మేము అందరికి వేసామని చెప్పేస్తున్నారు, అయిపోయింది. ఈ ప్రభుత్వం దుర్మార్గ పాలనకు పరాకాష్ఠ చేరింది. ఎవరైనా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నుకుందే ప్రజలు. అసలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు పరుస్తున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తామని చెప్పిందే నారా లోకేష్ గారు కదా. ఓపెన్ స్టేట్మెంటే కదా. ఆయన మాటనే మనం ప్రశ్నిస్తున్నాం. నిజంగా భారత రాజ్యాంగం అమలు పరిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి కదా. ఇచ్చిన హామీలు భారత రాజ్యాంగాన్ని విలువిచ్చి నువ్వు అమలు చేయాలి కదా. ఎక్కడైనా చేశారా? అది వీళ్ళ పాలన అబద్ధాల పాలన. మొట్టమొదటిగా మోసపోయింది ఈ పాలనలో వాలంటీర్ వ్యవస్థ. వచ్చిన నెల రోజుల్లోనే గొడ్డలి వేటేసి మా పెన్షన్ ఆపి సచివాలయానికి ఇచ్చేశారు. ఆ రోజే మనం ఫస్ట్ అనుమానం వచ్చింది, కానీ ఈ విధమైన దుర్మార్గపు చర్య చేస్తారని మనం ఎక్కడ అనుకోలే. అసెంబ్లీలో కూడా చెప్పారు మినిస్టర్ గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ప్రశ్న వేసింది, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తున్నారా లేదా చెప్పండి, ఏదో చేర్చమంటే మాకు చిత్తశుద్ధి ఉంది, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించబోతున్నాం, మీరు జీవో ఇవ్వలేదు, మేము జీవో ఇస్తున్నాం అన్నాడు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. అంటే చట్టాలు చేసే శాసనసభ్యులే చట్టం చేసే ప్లేస్ అంటే అది మనకి దైవ ప్లేస్ లాంటిది. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంతే కదా. అట్లాంటి చోట అబద్ధాలు చెప్పారంటే వీళ్ళ నైతిక బాధ్యత ఏంది ఈ ప్రభుత్వాన్ని? ఇప్పటికైనా వాలంటీర్లు మేలుకోండి, ఐక్యమత్యంగా ఉండాలా. మనం పార్టీల కోసమో వ్యక్తుల కోసమో మనం పోరాటం చేయట్లా. మన ఎజెండా మన ఉద్యోగం అంతిమంగా దానికోసం పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాం. సేవ చేసినందుకు ప్రభుత్వం కూడా మనకు గౌరవ వృద్ధి ఇచ్చింది, మనకెంతో కొంత తోడ్పడింది. మనం బతకాలి కాబట్టి ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. కరోనా కష్టకాలంలో మన కుటుంబాన్ని పక్కన పెట్టి మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అంత గౌరవంగా మన ప్రభుత్వానికి సేవ చేస్తే పోలీసులతో పనిచేసాం, డాక్టర్లతో పనిచేసాం, చేసామా లేదా? ఆ పంచాయతీ డిపార్ట్మెంట్తో పనిచేసాం. ఏ శాఖ ఉంటే ఆ శాఖ కూడా కేటాయించారు. ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన గౌరవం ఏంది? ఇదా? అంటే సేవ చేయడం కూడా పాపము, సేవ చేయడం నేరము. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలని కంకణ కొట్టుకొని అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థ చేసింది. ఇప్పుడు నీకు కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మేము సహాయపడుతున్నాం. మీకేమైనా కోపం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కడతారా, అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద కక్షలు తీసుకుంటారా, అది మీకు వాళ్ళకి సంబంధించింది. పిచ్చిక మీద బ్రహ్మస్తం మీకెందుకండి? మాకేం సంబంధం? ఇంతవరకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలవలేకపోయాం, మా వల్ల కాల. ఆయన మేము మాట్లాడుకుందే లేదు. మీరు మా మీద లేనిపోయి మీరు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మా మీద అమ్మంటాలు వేయడం తప్ప మాకేం సంబంధం? మీరు ఉద్యోగాలు తీసుకోండి, మీకు పని చేస్తాం.
అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చెప్పింది మేము చేయాలి. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మీరు చెప్పిందేగా చేస్తుంది. ప్రభుత్వం మాట వాళ్ళు చెప్పింది చేస్తుంది, మీ మాట కూడా వినదు. మా పరిస్థితి కూడా అంతే, ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ మాట వినాలి. వాళ్ళు చెప్పిందే మేము చేసాం, ప్రజలు సేవే చేశామే. స్థలాలు ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, 548 సర్వీసెస్ ఇచ్చాము. లెక్క పెట్టుకోండి, ఫ్యామిలీ ప్రాపర్ పర్సన్, ఫ్యామిలీ మెంబర్స్, ఇన్కమ్, డెత్, బర్త్, అనేక సర్వీసెస్ గవర్నమెంట్లో పనిచేస్తా. గవర్నమెంట్ చెప్పిన విధంగా మనం పనిచేసాం. ఇది కూడా చేయడం నేరం అయిపోతుంది. ఇంకేమంటాం మేము? ఈరోజు మీరు చెక్ చేసుకోండి, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు, ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు మీరు, వాలంటరీ వ్యవస్థ ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది చెక్ చేసుకోండి. మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు 1.5 సంవత్సరంలో, వాలంటరీ వ్యవస్థ వచ్చిన 1.5 సంవత్సరంలో మేము ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చామో చెక్ చేసుకోండి. ఈరోజు మీరు ఎన్ని స్థలాలు ఇచ్చారు, మేమెన్ని స్థలాలు ఇచ్చాము చెక్ చేసుకోండి. మీ హయాంలో వాలంటరీ వ్యవస్థ లేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటరీ వ్యవస్థ ఉంది. అప్పటికి ఇప్పటికీ ప్రజల దగ్గర మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ పాలన అమోఘంగా ఉందా, మా పాలన అమోఘంగా ఉందా చూసుకోండి. మీకు కూడా పనిచేస్తాం. ఈ ప్రభుత్వానికి కోరుకుంటుంది ఒకటే, వాలంటరీ వ్యవస్థను కొనసాగించకపోతే మళ్ళీ ఉద్యమిస్తాం, ఉద్యమాల బాట పడతాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రజల్లో తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించగా పోరాడతాం. ఇదే మన అంతిమ లక్ష్యం. అలాగే ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట చెప్తున్నా, మీ స్టాండ్ తెలియపరచాల్సిందే. వాలంటరీ వ్యవస్థ మీద మీ స్టాండ్ ఏంది? వాలంటరీ వ్యవస్థ 2 కళ్ళు అన్నారు. మీరు రైతు సమస్య మీద పోరాటం చేశారు, విద్యార్థుల మీద పోరుబాటు అన్నారు, ఎరువుల మీద పోరుబాటు అన్నారు. ఏ రోజైనా వాలంటరీ వ్యవస్థ మీద మీరు పోరుబాటు అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ చిత్తశుద్ధి ఏంది? మీ చిత్తశుద్ధి ఇక్కడే ఉండిపోయింది. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీకు అధికారం కావాలన్నా వాలంటరీ వ్యవస్థ సహకారం లేనిదైతే అవ్వదు ఉన్నమాట. ఇప్పుడు మీ ఉన్న సీట్ల పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా మీరు వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని స్టాండ్ ఇవ్వండి. మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే బాధ్యతలో ప్రథమ పాత్ర వాలంటరీ వ్యవస్థ తీసుకోబోతుందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నెల్లూరు జిల్లా వాలంటీర్లకి ధన్యవాదాలు. భాష గారు మాట, ఇప్పుడున్న ప్రభుత్వం కర్నూలు జిల్లాలో అమ్మఒడి స్కామ్ జరిగిందని పబ్లిక్ టాక్ వచ్చింది, దాన్ని మీరేం స్పందిస్తారు? ఇప్పుడు అది విన్నామే కానీ ఒక ఫ్యామిలీలో 10 వేసారు 20 వేసారు టెక్నికల్ అంశం కానీ అది పర్టికులర్గా నాకైతే దాని మీద అంత తెలీదు. మనకు కావాల్సింది వాలంటరీ వ్యవస్థ గురించి ఈ సభాముఖంగా మనం ముందు తెలుసుకుందాం. ఏదైనా పథకాల తర్వాత మాట్లాడతాం. సరే, ఓకే అండి.